నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతావేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాప్లలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది, ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే, బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ, 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది, జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం, గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం, నిధులు విడుదల చేసినాం, జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.